హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఉదయాన్నే లేచిన వెంటనే మొబైల్ చెక్ చేస్తారా? మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే బ్రష్ చేస్తారా? ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే మెయిల్స్ చెక్ చేసుకుంటారా? మీరు ఒకవేళ ఈ మాటలు వింటూ తల ఊపుతున్నట్టయితే నేను మీకు చెప్పక్కర్లేదు హ్యాబిట్స్, అలవాట్లు ఎంత పవర్ఫుల్ అనేది. హ్యాబిట్స్ అనేవి ఒకసారి అలవాటు అయ్యిందంటే మనం పనుల్ని ఇన్వాలంటరీగా అంటే ఆటోమేటిక్గా చేసేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా చేసేస్తాం. అందుకే ఒక రకంగా ఈ హ్యాబిట్స్ సూపర్ పవర్స్ లాంటివి. మీ ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా పనులు చేసి పెట్టేవే ఈ హ్యాబిట్స్. మీకు తెలియకపోవచ్చు కానీ మీరు ఇప్పటికే చాలా హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకున్నారు. కానీ ఒక క్యాచ్ ఏంటంటే ఈ హ్యాబిట్స్ అన్నీ మీకు మంచి చేసేవి కాకపోవచ్చు. మనకుండే అలవాటులో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మీకుండే అలవాటు మీకు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. హ్యాబిట్స్లో ఉండే ఇంకొక మంచి విషయం ఏంటంటే హ్యాబిట్స్ గట్టిగా ఉంటాయి. మీకు విల్ పవర్తో సంబంధం లేదు. ఎలా అంటే మీరు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటాక మీకు మోటివేషన్ అక్కర్లా, అది మీ దినచర్య, మీ డైలీ హ్యాబిట్ అంతే. సో హ్యాబిట్స్ అంటే చెప్పే కదా ఆటోమేటిక్గా పనిచేస్తాయి. సో దీనికి మోటివేషన్తో సంబంధం లేదు. సో ఈరోజు వీడియోలో అలాంటి మంచి హ్యాబిట్స్ని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ హ్యాబిట్స్తో మన లైఫ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా హ్యాబిట్స్ని ఎలా చూస్ చేసుకోవాలి. కొత్త హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడం అనేది కుకింగ్ లాంటిది. స్టవ్ ఆన్ చేసే ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఎలా సెలెక్ట్ చేసి పెట్టుకుంటామో అలాగే హ్యాబిట్స్ని ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు ఏం హ్యాబిట్స్ కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. హ్యాబిట్ని చూస్ చేసుకోవడం అనేది మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీలో మొదటి అడుగు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా పాజిటివ్ హ్యాబిట్స్ని మనం ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు, అంటే కాపీ కొట్టచ్చు. సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్ వాళ్ళ మనీ హ్యాబిట్స్ నుంచి మీ ప్రొఫెసర్స్ అండ్ మీ మెంటార్స్ రీడింగ్ హ్యాబిట్స్ వరకు అన్నిటిని మనం కాపీ కొట్టచ్చు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్స్ని కాపీ చేయడం కొన్నిసార్లు పని చేసినా కొన్నిసార్లు పనిచేయదు. ఎందుకంటే ప్రతి హ్యాబిట్లో మన యూనిక్ టచ్ అనేది మనం ఇచ్చుకోవాలి. అప్పుడే హ్యాబిట్ అనేది నిలబడుతుంది, మన సక్సెస్కి ఉపయోగపడుతుంది. సో ఈ హ్యాబిట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా రకాల దారులు ఉన్నాయి. ముందు అందులో ఒక దారి మీ వీక్నెస్ నుంచి ఇన్స్పిరేషన్ పొందడం. మీరు ఏ ఏరియాలో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాన్ని గుర్తించి ఆ వీక్నెస్ని అడ్రస్ చేసే హ్యాబిట్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఇది వర్క్ అవ్వాలంటే మీతో మీరు బ్రూటల్గా హానెస్ట్గా ఉండాలి. మీరు అన్నింటిలో బెస్ట్ కాదని మిమ్మల్ని మీరు అడ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నింటిలో బెస్ట్ అని మీరే అనుకుంటున్నారనుకోండి, ఇంకా మీరెందుకు కొత్త హ్యాబిట్ నేర్చుకోవాలనుకుంటారు? సో కొన్ని విషయాల్లో మనం బెస్ట్ కాదని మనం గుర్తించాలి, తప్పులేదు. ఉదాహరణకి నేను రైటింగ్లో వీక్ అనుకోండి, నేను కూర్చుని ఈ రైటింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు? దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలా, దానికి సంబంధించి ఏమైనా కోర్స్ తీసుకోవాలా, లేకపోతే మంచి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి అవి చూసి మనం నేర్చుకోవాలా? ఇలా నేను నేర్చుకుని దాన్ని బిల్డ్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడ వీక్ ఉన్నారనేది మీరు గుర్తించండి, హానెస్ట్గా గుర్తించండి. అప్పుడే మీకు ఏ హ్యాబిట్స్ కావాలో ఎఫెక్టివ్గా తెలుసుకుంటారు. ఇంకో దారి ఏంటంటే మీ ప్రయారిటీస్ని కన్సిడర్ చేయడం. మీ ప్రయారిటీ హెల్దీ లైఫ్ స్టైల్ అనుకోండి, ఆ గోల్ వైపు మిమ్మల్ని నడిపించే హ్యాబిట్స్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. మీరు రియల్గా మోటివేటెడ్గా ఫీల్ అయ్యే దాన్ని చేయడమే ఇక్కడ చాలా ముఖ్యం. మీకు ఏ విధంగా మోటివేషన్ లేని పని మీరు చేయలేరు. సో మీకు ఇక్కడ ఏది ఉపయోగపడుతుందో అది గుర్తించి దానికి కావాల్సిన హ్యాబిట్ని నేర్చుకోండి. హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడం ఈజీ కాదు, చాలా డ్రైవ్ మరియు డిటర్మినేషన్ కావాలి. మీలో ఫైర్ రగిలించే హ్యాబిట్ని మీరు చూస్ చేసుకుంటే ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా మీకు హ్యాబిట్ చూస్ చేసుకోవడం కష్టంగా ఉంటే మీరు చెయ్యాలనుకోని వాటిని కూడా కన్సిడర్ చేయండి. ఉదాహరణకి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు సరదాగా స్టోరీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అదేంటనుకుంటున్నారా? జస్ట్ మన థాట్ ప్రాసెస్ని ఎక్స్పాండ్ చేస్తుంది, మనకి క్రియేటివిటీ నేర్పిస్తుంది, మనలో ఒక వెర్సటైలిటీని తెస్తుంది ఇది. సో ఇలాగా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే పనులను కూడా మీరు హ్యాబిట్గా తీసుకోవచ్చు, తప్పే లేదు. అలాగే ఏ హ్యాబిట్ చూస్ చేసుకున్నా అది డైలీ చేయగలిగేదిగా ఉండాలి. ఎందుకంటే మీరిక్కడ ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకునే ఒక హ్యాబిట్ ఉంది చూసారు, అలాంటి హ్యాబిట్స్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ టర్మ్లో ఈ హ్యాబిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. సో మీరు నిర్ణయించుకున్న ఏ హ్యాబిట్ అయినా అది డైలీ చేసేదిగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. డైలీ హ్యాబిట్స్ 3 కారణాల వల్ల మనకి ఈజీ అవుతాయి. ముందుగా కాంప్లికేటెడ్ వీక్లీ లేదా మంత్లీ స్కెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. హ్యాబిట్ రోజువారీ రొటీన్లో పార్ట్ అయిపోతుంది. సో మీరు మంత్లీ ఒకసారి చేయాల్సిన పని కాదు, ఇది డైలీ చేయాల్సిన పని. అంటే మీ హ్యాబిట్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చిన్నది, చాలా క్విక్గా మీరు చేసేవచ్చు. అలాంటి హ్యాబిట్ని మీరు ఇక్కడ చేసుకోవాలి అండ్ అది డైలీ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ వీక్లీ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, మీకు ఏమన్నా అంటే సరదాగా బయటకు వెళ్ళటం ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి హ్యాబిట్లోకి దీన్ని చేర్చకండి.
ఎందుకంటే సరదాగా బయటకు వెళ్ళడం అనేది మీరు స్కిప్ చేయొచ్చు, ఈ హ్యాబిట్ని మీరు స్కిప్ చేయలేరు. సేమ్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాగైతే ఉదయాన్నే లేచి మొహం కడుక్కుంటామో అలాగే ఈ హ్యాబిట్ కూడా మనం స్కిప్ చేయలేం. ఎందుకు ఈ డైలీ హ్యాబిట్స్ మనం స్కిప్ చేయకూడదు అంటే, స్కిప్ చేస్తూ వెళ్ళామంటే మనకి ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని గురించి నెక్స్ట్ పాయింట్లో చూద్దాం, అదే కొత్త హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. రోమ్ ఒక్క రోజులో బిల్డ్ కాలేదు, హ్యాబిట్స్ కూడా అంతే. సూపర్ హ్యూమన్ పవర్స్ ఇచ్చే హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఓవర్ నైట్ ఎఫర్ట్ సరిపోదు. కాబట్టి లాంగ్ జర్నీకి రెడీ అయిపోండి. మరి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా స్టిక్ అవ్వాలి? దీంట్లో మొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి హ్యాబిట్కి ఒక ట్రిగర్ ఉంటుంది, ఒక యాక్షన్ లేదా సిచ్యువేషన్. అది మీ హ్యాబిట్, మీ బిహేవియర్ని యాక్టివేట్ చేస్తుంది. మీరు ఏ హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అయ్యాక వెంటనే స్పెసిఫిక్ ట్రిగర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ట్రిగర్ ఇప్పటికే మీ లైఫ్లో ఉండొచ్చు. మీ ఎగ్జిస్టింగ్ గుడ్ హ్యాబిట్స్ని కూడా కొత్త హ్యాబిట్స్కి ట్రిగర్గా వాడచ్చు. మీరు ప్రతి మార్నింగ్ గ్రీన్ టీ తాగుతారా, దాన్ని మీ కొత్త మెడిటేషన్ హ్యాబిట్కి ట్రిగర్గా యూస్ చేయండి. ఎప్పుడైతే మీరు గ్రీన్ టీ తాగుతారో దాని తర్వాత వెంటనే మెడిటేట్ చేయండి. ఇక్కడ గ్రీన్ టీ తాగడం ట్రిగర్ అండ్ మీరు మెడిటేట్ చేయడం మీ హ్యాబిట్. హ్యాబిట్స్ బిల్డ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. హ్యాబిట్ అనేది ఆటోమేటిక్గా మనం అలవాటు చేసుకోవడానికి మినిమం మనకు ఒక 1 month, కొన్నిసార్లు 1 సంవత్సరం కూడా పట్టొచ్చు. ఈ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయి, లోడింగ్ మరియు మెయింటెనెన్స్. లోడింగ్ స్టేజ్లో మీ విల్ పవర్ని యూస్ చేసి హ్యాబిట్ని ఫామ్ చేస్తారు. ఇక్కడ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి, నో ఎక్స్క్యూజెస్, నో స్కిప్స్. అస్సలు పోస్ట్ పోన్ చేయకుండా డిసిప్లైన్డ్గా ప్రతిరోజు మీరు ఆ హ్యాబిట్ని, ఆ ట్రిగర్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ట్రిగర్ రాగానే హ్యాబిట్ని ప్రాక్టీస్ చేయాలి, ఆ ట్రిగర్ రాగానే హ్యాబిట్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రతిరోజు మీరు చేయాలి. ఇలా మీరు ఆ హ్యాబిట్ని డైలీ చేస్తున్నారు, మీకు మాస్టరీ వచ్చేసింది అని అనిపించాక మెయింటెనెన్స్ స్టేజ్కి మూవ్ అవుతారు. ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఉదాహరణకి లోడింగ్ స్టేజ్లో డైలీ వర్కౌట్ చేశారనుకోండి, మెయింటెనెన్స్ స్టేజ్లో ఆల్టర్నేట్ డేస్కి రెడ్యూస్ చేయొచ్చు. ఈ మెయింటెనెన్స్ హ్యాబిట్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు. లోడింగ్లో అస్సలు మిస్ అవ్వకుండా చేయాలి, మెయింటెనెన్స్లో లైఫ్ లాంగ్ చేయాలి. కానీ 2 daysకి ఒకసారి చేసినా పర్వాలేదు. హ్యాబిట్ బిల్డింగ్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ కాబట్టి రిజల్ట్స్ ఇమీడియట్గా రావు. 1 week వర్కౌట్ చేసి మంచి బాడీ వచ్చేయాలి అని అనుకోవడం తప్పు. 2 రోజులు రైటింగ్ ప్రాక్టీస్ చేసేసి నేను పెద్ద త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకోవడం తప్పు. అందుకే రిజల్ట్స్ బట్టి ప్రోగ్రెస్ మెజర్ చేయొద్దు. దానికి బదులుగా కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయండి. ఎన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఒక హ్యాబిట్ని పెర్ఫామ్ చేశారు, ఎన్నిసార్లు స్కిప్ చేశారు, ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫెయిల్ అయినా పర్వాలేదు, మిస్టేక్స్ చేయొచ్చు, ఒక రోజు స్కిప్ చేయొచ్చు, హ్యాబిట్ని కంప్లీట్గా వదిలేయని కూడా వచ్చు. కానీ ఆ మిస్టేక్స్ వల్ల మరో హ్యాబిట్ బిల్డ్ చేయడానికి ట్రై చేయడం మానేయొద్దు. మీ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ అవ్వాలి. సో మీకు ఏ హ్యాబిట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నారో, అలాగే హ్యాబిట్స్ని ట్రిగర్స్ ద్వారా ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకున్నారు. సో నెక్స్ట్ పాయింట్, ఆర్గనైజేషన్ హ్యాబిట్స్. అంటే మన లైఫ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగపడే హ్యాబిట్స్. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ రూమ్లో ఎక్కడ చూసినా లాండ్రీ బట్టలు ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా బట్టలు పడున్నాయి, పేపర్స్ ఇష్టం వచ్చినట్టు మెస్సీగా ఉంది. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతారా? నేనైతే చాలా బ్యాడ్ మూడ్లోకి వెళ్ళిపోతాను. ఫిజికల్ మెస్ వల్ల మెంటల్ మెస్ కూడా వస్తుంది. అందుకే ఆర్గనైజేషన్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడం చాలా ముఖ్యం. బెస్ట్ ఆర్గనైజేషన్ హ్యాబిట్స్లో ఒకటి డైలీ ఇంపర్ఫెక్ట్ క్లీనింగ్. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, ఇంపర్ఫెక్ట్ క్లీనింగ్. మనం క్లీన్ చేయడంలో మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ ఎనర్జీ మీరు మీ రూమ్ క్లీనింగ్కి వాడచ్చు. జస్ట్ రోజు పొద్దున్నే ఒకసారి రూమ్ క్లీన్ చేస్తే చాలు, ఆ లెవెల్ మీరు రోజు మెయింటైన్ చేస్తే చాలు. క్లీనింగ్ రొటీన్ని ఇంకా ఈజియర్ చేసుకోవడానికి, మీ మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి డీక్లటరింగ్ హ్యాబిట్ని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ప్రతి వీకెండ్ 1-2 గంటలు లాస్ట్ 6 నుంచి 12 నెలల్లో మీరు అసలు యూజ్ చేయని వస్తువుల్ని ఒకసారి కలెక్ట్ చేసి అదే రోజు డిస్పోజ్ చేసేయండి. మన ఇంట్లో కొన్ని వస్తువులు అలాగే పడి ఉంటాయి, ఎందుకు పడి ఉన్నాయో మనకి తెలియదు, దానివల్ల ఏదో ఉపయోగం ఉంటుంది అనుకుంటాం, కానీ కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి. సో అలాంటి వస్తువుల్ని డిస్పోజ్ చేసేయండి. ఎప్పుడైతే ఇలాంటి వస్తువుల్ని మన రూమ్ నుంచి బయటకు తోసేస్తామో, మన ఇంటి నుంచి బయటకు గెంటేస్తామో, మన మైండ్లో చాలా మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్స్ చాలా ఉంటాయి, వాటిని OLXలో అమ్మేసి చూడండి. దానివల్ల ఏం ఉపయోగం లేదనుకుంటే దానివల్ల ఎంతో కొంత డబ్బులు వస్తాయి, అది ఇంకా బెటర్. సో ఎప్పుడైతే మీరు ఈ హ్యాబిట్ని వారానికి ఒకసారి 1 లేదా 2 గంటలు కూర్చుని ఇలాంటి వస్తువుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారో, ఆ తర్వాత కొత్త అన్యూజ్డ్ ఐటమ్స్ కనిపించినప్పుడల్లా ఈ హ్యాబిట్ మీ మైండ్లో ట్రిగర్ అవుతుంది. దీనివల్ల మీ ఇంట్లో చెత్త అనేది ఉండదు, మీ ఇల్లు డీక్లటర్డ్గా ఉంటుంది అండ్ మీ మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యాబిట్స్లో మనం నేర్చుకోవాల్సింది ప్రొడక్టివిటీ హ్యాబిట్స్. అంటే మన లైఫ్ని ప్రొడక్టివ్గా ఉంచే హ్యాబిట్స్. ఉదాహరణకి ఇంపార్టెంట్ రిపోర్ట్ ఈరోజు సబ్మిట్ చేయాలి. సో దాని గురించి మీరు ఏదో మొబైల్ ఓపెన్ చేస్తారు, కానీ మొబైల్లో ఏదో మెసేజ్ చూస్తారు, అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు, అలా వయా యూట్యూబ్ వెళ్తారు. దీనివల్ల మీ ప్రొడక్టివిటీ మొత్తం పాడైపోతుంది. ఇక్కడే మనకి ప్రొడక్టివిటీ హ్యాబిట్స్ ఉపయోగపడతాయి.
ప్రొడక్టివిటీ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అందులో రెండింటిని మాత్రమే చూద్దాం, ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోతుంది. ఇంట్రెస్టింగ్గా మొదటిది, మనం యాక్చువల్గా పని చేస్తున్నప్పుడు కాదు, మనం చేయాల్సిన పని చేస్తున్నప్పుడు ఆ వర్క్ని అవాయిడ్ చేస్తాం చూసారా, అప్పుడే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. ఫిక్స్డ్ వర్క్ స్కెడ్యూల్ లేని వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇంట్లో కూర్చొని పనులు చేస్తారు, మనకి ఎవరో ఆర్డర్లు ఎవరో, మనం ఎవరికి ఒక ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. సో మన పని మనమే చేసుకోవాలి. ఇలాంటప్పుడే మనం ఎక్కువ డైవర్ట్ అయిపోతూ ఉంటాం, వేరే సోషల్ మీడియాలో లింక్స్ అన్ని చూస్తూ ఉంటాం, అండ్ దీనివల్ల మీకు తెలియదు కానీ కొన్ని గంటలు వేస్ట్ అయిపోతాయి. సో నేను పర్సనల్